వెల్కమ్ టు ఇండియా 20 అప్డేట్స్ చూద్దాం. తమ కొడుకు తిరిగి భూమి మీదకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు శుభాంశు శుక్లా తండ్రి దయాల్ శుక్లా. ఈ ఘటన చరిత్రలో నిలిచిపోతుందన్నారు. శుభాంశు సురక్షితమైన ల్యాండింగ్ కోసం తామెంతో ఆసక్తిగా ఎదురు చూస్తామని చెప్పారు. శుభాంశు కోసం యావత్ భారత్ మొత్తం 1000 కళ్లతో ఎదురు చూస్తోందని తెలిపారు. AXIM-4 మిషన్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన శుభాంశు శుక్లా రాక కోసం భారత్ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో ఆయన సురక్షితంగా ల్యాండింగ్ కావాలని కోరుతూ వారణాసిలో మహర్షి వేద విజ్ఞాన ఆధ్వర్యంలో చిన్నారులు ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు లక్నోలో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా నివాసం దగ్గర సందడి నెలకొంది. ఆయన ఇవాళ భూమి మీదకు తిరిగి రానున్న క్రమంలో ఆయన నివాసం దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. స్థానికులు ఆయన నివాసాన్ని లైట్లతో అలంకరించారు. ప్రముఖ మ్యారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ ప్రమాదవశాత్తు మృతి చెందారు. బయాస్లో రోడ్లో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఆధారంగా వాహనాన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. 114 వయసులో కూడా ఆయన పరుగు పందెం రేసులో తన సత్తాను చాటేవారు. ముంబైలోని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ భవనానికి బాంబు బెదిరింపు వచ్చింది. బీఎస్ఈ భవనంలో బాంబు పెట్టినట్లు అధికారులకు ఈమెయిల్ వచ్చింది. అందులో 4 RDX IED బాంబులు పెట్టినట్లు ఈమెయిల్లో దుండగులు పేర్కొన్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో సోదాలు చేపట్టారు. ఈమెయిల్ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన సెయింట్ స్టీఫెన్స్ కాలేజెస్ కు సెయింట్ థామస్ స్కూల్ కు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థుల్ని ఖాళీ చేయించి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు గాలింపు చేపట్టాయి. ఢిల్లీ వ్యాప్తంగా పలు అధికారుల నివాసాలు, హాస్పిటల్స్, కాలేజీలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతున్నాయి. నకిలీ బాంబు బెదిరింపులపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షంగా అధికార పార్టీని ఎలా ఎదుర్కోవాలన్న వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. అంతర్జాతీయ ఈవీ కార్ల దిగ్గజం టెస్లా భారత్ లో అడుగుపెట్టింది. దేశంలో తొలి షోరూమ్ ఇవాళ ప్రారంభమైంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు. ఢిల్లీలోనూ మరో షోరూమ్ ఏర్పాటు చేయడానికి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. టెస్లా కంపెనీ కారు సరైన నగరంలో అడుగుపెట్టిందన్నారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ముంబై ఎప్పుడూ ఆవిష్కరణ, సుస్థిరత వైపు ఉంటుందని చెప్పారు. ముంబైలో టెస్లా కార్ షోరూమ్ ప్రారంభమవడం సంతోషమని తెలిపారు. రాజస్థాన్లో కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. వర్షం కారణంగా జైపూర్లోని మెట్రో స్టేషన్ సమీపంలోని రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఆ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు అధికారులు. రోడ్డుకు మరమ్మతులు చేపట్టే వరకు ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ మార్గం గుండా వెళ్లే వాహనాల్ని దారి మళ్లించారు. రోడ్డు మరమ్మత్తు పనుల్ని వెంటనే ప్రారంభిస్తామని రోడ్లు భవనాల శాఖ తెలిపింది. ఒడిశాలో విద్యార్థిని బలవన్మరణం కేసులో కాలేజ్ ప్రిన్సిపల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాలేజీలో లైంగిక వేధింపులతో 2 రోజుల క్రితం విద్యార్థిని నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడింది. దీంతో కాలేజ్ ప్రిన్సిపల్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు బాధిత కుటుంబ సభ్యులకు ఒడిశా సీఎం 20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతి చెందిన విద్యార్థి అంత్యక్రియలు వాళ్ళ స్వస్థలంలో పూర్తయ్యాయి. ఒడిశాలోని బాలాసోర్ బలవన్మరణానికి పాల్పడ్డ విద్యార్థి మృతిపై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. విద్యార్థిని మృతిపై కాంగ్రెస్ సహా 8 ప్రతిపక్ష పార్టీలు ఎల్లుండి ఒడిశా బంద్కు పిలుపునిచ్చాయి. న్యాయం కోసం విద్యార్థిని ప్రతి తలుపు తట్టినా కానీ ఆమెకు న్యాయం జరగలేదన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఈ కేసులో స్థానిక ఎమ్మెల్యే, విద్యామంత్రి, ఎంపీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నలుపు రంగు పోశారు. సేలంలోని ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి కొందరు వ్యక్తులు నల్లని రంగు పోశారు. దీంతో ఆగ్రహానికి గురైన కరుణానిధి అభిమానులు పెద్ద ఎత్తున ఆయన విగ్రహం దగ్గరకు చేరుకున్నారు. సీసీటీవీ ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. బెంగళూరులో ప్రముఖ నటి సరోజాదేవి పార్థివ దేహానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నివాళులర్పించారు. సరోజాదేవి అద్భుత నటి అని సిద్ధరామయ్య కొనియాడారు. ఆమె మరణం తీరని లోటని చెప్పారు. తనను కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా పలకరించేదని గుర్తు చేసుకున్నారు. అటు నటి సరోజాదేవి అంత్యక్రియల్ని ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో చేయాలని నిర్ణయించింది. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ యూఏఈలో పర్యటిస్తున్నారు. యూఏఈ అధికారులతో జరిపిన చర్చల తర్వాత మధ్యప్రదేశ్లో దుబాయ్కి చెందిన పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఆయా కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. గురు పౌర్ణమి సందర్భంగా ప్రముఖ షిరిడి ఆలయానికి భారీగా విరాళాలు వచ్చాయి. 6 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ అభివృద్ధికే ఆ విరాళాలు ఖర్చు చేస్తామని అధికారులు తెలిపారు.
కేరళ నర్స్ నిమిషకు భారీ ఊరట దక్కింది. నిమిషప్రియ ఉరి శిక్ష అమలును యెమెన్ ప్రభుత్వం వాయిదా వేసింది. నిమిషను రక్షించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుంది. నిమిష విషయంలో కేంద్ర విదేశాంగ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. యెమెన్ జైలు అధికారులతో విదేశాంగ శాఖ సంప్రదింపులు జరుపుతోంది. Stay tuned.